వివన్ న్యూస్ తెలంగాణకు స్వాగతం. బోధన్ పట్నంలోని అతి పురాతనమైన 100 స్తంభాల ఆలయం వద్ద కొంతమంది సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చాదర్ పరిచి దర్గాను చిత్రీకరించే విధంగా చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుని 100 స్తంభాల ఆలయం వద్ద ఫెన్సింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. హిందూ సంఘాల నాయకులు మంగళవారం సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకు వినతి పత్రం అందించారు. పర్యాటక ప్రాంతంగా చేయాలని చెప్పేసి కూడా మేము చాలాసార్లు కూడా ఆర్డీఓ గారు ఉన్నప్పటి సందర్భాల్లో వాళ్ళకు కూడా ఇచ్చినప్పుడు దాని గురించి ప్రస్తావన చేసి ఇక్కడ నుంచి ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు ఇక్కడ నుంచి ప్రజలపై పంపించేస్తున్నారు. ఇది మీరైనా దృష్టి పెట్టి సార్ నిన్న జరిగిన సంఘటన. స్వామి శరణం, శ్రీమాత్రే నమః, జై శ్రీరామ్. స్వాములందరికీ ముందుగా హిందూ బంధువులందరికీ ఇక్కడ బోధన్ పట్టణ వాసులందరికీ ముందుగా అందరికీ శ్రీరాముల వారి యొక్క కటాక్షం ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. నిన్న సడన్గా ఒక సంఘటన జరగడం జరిగింది. ఏంటంటే ఇది ప్రస్తావించడానికి కూడా, అంటే నోటి నుంచి మనం చెప్పడానికి కూడా అది బాధాకరంగా అనిపిస్తున్నది. నాకు ఆ గుండె తరుక్కుపోతున్నది. ఎందుకంటే మనకు ఇప్పటి నుంచి కాదు, ఇది 100 సంవత్సరాలు 200 సంవత్సరాల నాటి ఆలయం కాదు. ఇది చారిత్రాత్మక సృష్టి, మన పూర్వీకులు సృష్టించిన సృష్టి. అది ఆలయం, ఇంద్రనారాయణ ఆలయం. ఈ ఆలయాన్ని గతంలో 500-600 సంవత్సరాల కింద అది ఆక్రమణకు దారి, దాన్ని దేవల్ మస్జిద్ ఇంకేదో పేరుగా దాన్ని పిలవడం జరుగుతుంది. అప్పటి నుంచి అది కొద్దిగా పూజలకి నోచుకోలేని యొక్క స్థితిలో ఉండిపోయింది. దానికి మనం హిందువులందరం ఏకమై ఇప్పటికైనా అక్కడ స్వామివారిని ప్రతిష్టాపించుకునే ఒక కాలం ముందుకు రావాలని చెప్పేసి అనుకుంటున్నాం. హిందువుల అస్తిత్వం, పురాతన ఆలయం అనేటువంటి ఇంద్రనారాయణం 100 స్తంభాల గుడి ఏదైతే నిన్న జరిగిన సంఘటన, వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఒక ఆకుపచ్చ బట్టను తీసుకొచ్చేసి 100 స్తంభాల ఆలయం ప్రాంగణంలో మరి కప్పటం, మా మనోభావాల్ని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసే వారికి ముందుగా ఖబర్దారాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మా అస్తిత్వాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఊచకొత్తకు వస్తామని తొందరగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ఆర్థిక మూలాలపైన దెబ్బ కొడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మీరు రోడ్ల మీద పెట్టుకుంటున్నట్టు పండ్ల దుకాణాలు ఒక్కసారి పిలిపిస్తే కనుక మేము మీ తమలపాకులే కాదు, మీ అరటి పండ్లే కాదు, మీ కూరగాయలే కాదు, మీ దగ్గర ఎక్కడ కూడా ఒక కొనే పరిస్థితి, హిందువులు కొనే పరిస్థితి రాదు. ఎందుకంటే మీకు ఆర్థిక మూలాలు పెరుగుతున్నందుకు మూలంగా మీరు ఈ రకంగా బోధనలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఇబ్బంది కలిగించే విధంగా, ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మేము ఒకటే హెచ్చరిస్తాం మిమ్మల్ని. మీరు మంచిగా ఉంటే మంచిదే, మాతో చెడు కోరుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఊచకూత కోసే పరిస్థితి తీసుకురావచ్చుకోవద్దని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఉందో బోధన్ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని, బోధన్ యొక్క హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఒక వర్గం వారు చేస్తూ ఉన్నారు. ఇది తగదు. దయచేసి 100 స్తంభాల గుడి విషయంలో ఎవరు కూడా దీన్ని చులకన చేసి దాన్ని నానా రకాలుగా ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు చేసింది ఒకటితో, ఇప్పుడు చేసేది ఒకటితో. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు మీరు ఏదైతే బోధన్ను, ప్రశాంతాన్ని చెడగొట్టాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మేము అవన్నీ కానీయం. బోధనలో ప్రజలందరూ మంచిగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఏదైతే మీరు చేసిర్రో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ జరగడాన్ని నిరోధించడానికి గౌరవ సబ్ కలెక్టర్ వికాస్ మహతో గారికి వినతి పత్రం, హిందూ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో కలెక్టర్ గారు కూడా చాలా సుముఖంగా ఉండి అక్కడ అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి, అన్ని సమన్వయంతో చేపిస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వారిపై సంపూర్ణ విశ్వాసం ఉంది, వారు చేస్తారని. వారు ఉన్న పరిధిలో గతంలో కార్తికేయ మిశ్రా గారు పర్యాటక కేంద్రంగా చేద్దామని చెప్పేసి ఏదైతే ఒక ప్రయత్నం చేసిండ్రో, ఆ తర్వాత మనకు అదృష్టం సబ్ కలెక్టర్ గారు ఇక్కడ ఉండడం, దాన్ని కూడా ముందు ఒక పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.